హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి చూడండి వీడియోని. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ చాలా మందికి జనరేట్ అవుతుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే, నెక్స్ట్ సీజన్ త్వరలోనే బిగ్ బాస్ స్టార్ట్ అవ్వనుంది కదా. ఆ బిగ్ బాస్ సీజన్ హోస్ట్ ఎవరు అండ్ ఆ బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆ బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరు, అవన్నీ ఈ వీడియో చూసేద్దాం మనం. బిగ్ బాస్ 7 ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అందులో తోప్ కంటెస్టెంట్స్ చాలామంది ఉన్నారు. శివాజీ, పల్లవి ప్రశాంత్ అండ్ అమర్, ఇలా చెప్పుకుంటే చాలామంది ఉన్నారు. అండ్ ఎవరు కూడా చాలా బాగా ఆడారు గేమ్స్ అన్నీ. పల్లవి ప్రశాంత్ సీజన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. అండ్ పల్లవి ప్రశాంత్ ఒక ఫార్మర్గా వచ్చి ఎంత పెద్ద హిట్ అయ్యి ఎంత పెద్ద ట్రాఫీ వరకు వెళ్ళారంటే అది మామూలు విషయం కాదు. బిగ్ బాస్ సీజన్ చాలా హిట్ అవ్వడం వల్ల అండ్ బిగ్ బాస్ టీమ్‌కి టీఆర్‌పీస్ చాలా బాగా వచ్చినాయి. అండ్ అమౌంట్ కూడా చాలా బాగా వచ్చింది సీజన్‌కి. అండ్ ఆ బిగ్ బాస్ 6 అటర్ ఫ్లాప్ తర్వాత 7 హిట్ అయింది. అండ్ 7ని మించుంటారని చెప్పి 8 ఇంకా కష్టపడి మంచి మంచి కంటెస్టెంట్స్‌ని మనకివ్వాలని చెప్పి చూస్తున్నారు. సో, ఆ కంటెస్టెంట్స్ లిస్ట్ ఎవరో మనం ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మనకి చాలా పుషప్ ఇస్తుంది. సో, థ్యాంక్ యూ సో మచ్. సో, ఫస్ట్ కంటెస్టెంట్స్ వచ్చి బంచిక్ బబ్లు. తను కమెడియన్‌గా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో మనకందరికీ తెలిసిందే. యూట్యూబ్‌లో తన వీడియోస్ ఎంతో బావుంటుంటాయి. అండ్ తను లాస్ట్ సీజనే ఉండాల్సింది. బట్ లాస్ట్ సీజన్ వెళ్ళలేకపోయాడు. అండ్ ఈ సీజన్ పక్కా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మంచి కంటెంట్ ఆడియన్స్ పక్కా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, తనకి ఫ్యామిలీ ఎవరు లేరు. లైక్ ఫాదర్ అండ్ మదర్ లేరు. అండ్ తన నుంచి ఎమోషనల్ కంటెంట్ వస్తే ఇంకా ఆడియన్స్ బాగా రీచ్ అవుతారు. ఒక కమెడియన్ ఎప్పుడు నవ్విస్తూ ఉండే కమెడియన్ అలా ఎమోషనల్ అయితే ఆడియన్స్ ఇంకా బాగా రీచ్ అవుతారు. అండ్ ఇంకా షోని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. రాజ్ తరుణ్‌కి బిగ్ బాస్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ప్రెజెంట్ తనున్న సిట్యుయేషన్స్‌లో మూవీస్ కూడా ఎక్కువ ఆడట్లేదు తనవి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ప్రెజెంట్ తెలిసిందే కదా, తన లవర్ అని చెప్పి ఆ న్యూస్‌లో బాగా వైరల్ అవుతున్నాడు కదా. సో, తను తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. సోనియా సింగ్ వెబ్ సిరీస్ నుంచి అండ్ అలాగే షార్ట్ ఫిలిమ్స్‌లో అండ్ రీసెంట్‌గా 'విరూపాక్ష' మూవీలో తన యాక్టింగ్‌తో ఎంతోమంది ఆడియన్స్‌ని, ఫ్యాన్స్‌ని చేసుకుంది. అండ్ అలాగే తన నుంచి వచ్చే ఫన్‌ని ఆహ్, పక్కాగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. సో, తను తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. హేమ గారు ఇంతకుముందు బిగ్ బాస్‌లోనే ఉండి ఉన్నారు ఆల్రెడీ. సో, వైల్డ్ కార్డ్‌లో హేమ గారిని తీసుకునే ఛాన్సెస్ వెరీ వెరీ హై. ఎందుకంటే ప్రతి సీజన్‌లో మనం చూస్తూనే ఉంటాం. ఒక మిడిల్ ఏజ్ గర్ల్‌ని తీసుకొనుంటారు ప్రతి సీజన్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణి గారు గానీ, ప్రియా గారు గానీ ఇలా చాలామందున్నారు. సో, ఇంకొకటేంటంటే రీసెంట్‌గా తను చాలా వైరల్ అవుతుంది. డ్రగ్స్ కేసులో వాటిలో వీటిలో చాలా పాపులర్ అయింది. సో, తను తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ఫ్రమ్ నేత్రా గారు. తను రీసెంట్ టైమ్‌లో తన యూట్యూబ్ నుంచి ఎంతోమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకోగలిగింది. అండ్ అలాగే తను ఒక అవార్డ్ ఫంక్షన్‌లో చిరంజీవి గారి చేతుల మీదుగా అవార్డ్ కూడా తీసుకుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆహ్, తన డివోర్స్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా ఎక్కువ పాపులర్ అయిపోయింది తను. వంశీ గారు. తను ఒక మోటివేషనల్ స్పీకర్‌గా ఎంతోమందిని మోటివేట్ చేస్తూ, అలాగే తను ఒక ఇన్స్‌పిరేషన్‌గా అందరికి తెలిసిన పర్సనాలిటీ. అండ్ తను ప్రెజెంట్ వారధి ఫార్మ్‌ని రన్ చేస్తూ ఉన్నాడు. అండ్ నేత్రాకి ఎక్స్ హస్బెండ్ కూడా తను. సో, తనొచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ఇద్దరిలో ఇద్దరు రావచ్చు ఆర్ ఇద్దరిలో ఒకరు మాత్రం ష్యూర్. ఎక్కువ ఛాన్సెస్ నేత్ర గారికున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'జబర్దస్త్' నరేష్. తను 'జబర్దస్త్‌లో' ఎంత పని చేస్తాడో అందరికి తెలిసిన విషయమే. అండ్ తనుకి చాలా ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అండ్ 'జబర్దస్త్' టీమ్ వాళ్ళు కూడా తనని సపోర్ట్ చేస్తారు బిగ్ బాస్‌లోకి వచ్చిన తర్వాత. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, హిందీ షోలో ఆహ్, అబ్బు అని ఒక పర్సనాలిటీ ఉన్నాడు. సేమ్ తనలాగే ఉంటాడు. అండ్ తను ఎంత ఫేమస్ అయ్యాడో మనందరికి తెలిసిన విషయమే. అండ్ నెక్స్ట్ రీతు చౌదరి. రీతు చౌదరి ప్రెజెంట్ ఎంత ట్రెండ్ అవుతుందో తెలిసిన విషయమే. 'ఆహాలో' ఒక షోలో తన యాంకరింగ్‌తో ఎంతోమంది ఫ్యాన్స్‌ని సొంతం చేసుకుంది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ 'కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్' షోలో కూడా తనొక పార్టిసిపెంట్. సో, తనొచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై. అండ్ తను చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అండ్ తనకి బిగ్ బాస్ ఫ్రెండ్స్ చాలామందున్నారు బిఫోర్ సీజన్స్‌లో. సో, తనొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చాలా. అండ్ నెక్స్ట్ సుప్రీత. సుప్రీత లేటెస్ట్‌గా అమర్‌దీప్ గారితో ఒక మూవీ కూడా చేస్తుంది హీరోయిన్‌గా. సుప్రీత వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. సుప్రీత వస్తే ఏమవుతుందంటే మదర్ డాటర్ బాండింగ్ అవన్నీ తెలుస్తాయి ఫ్యామిలీ వీక్‌లో. సో, తనొచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై. సురేఖ వాణి గారి కూతురు సుప్రీత అంటే. ఆహ్, కిరా కార్పి గారు తను అంతకుముందే 'జబర్దస్త్‌లో' చేసున్నారు ఆల్రెడీ.
అండ్ ఇంకొక విషయం ఏంటంటే తను పాలిటిక్స్‌లో లేటెస్ట్‌గా చాలా ట్రెండింగ్‌లో ఉన్నారు. అండ్ తను ముక్కుసూటి మనిషి. ఏం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడతారు. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే తను పవన్ కళ్యాణ్‌కి పెద్ద ఫ్యాన్. సో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తనకి ఓట్స్ ఏస్తారు కాబట్టి సో, తనొచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై. కుమారి ఆంటీ గారు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. అండ్ లేటెస్ట్‌గా చాలా ట్రెండ్ అవుతున్నారు కుమారి ఆంటీ గారు. అండ్ అలాగే తనని చాలా ఈవెంట్స్‌కి అండ్ ప్రోగ్రామ్స్‌కి పిలుస్తూ ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బయట ఆడియన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే తను అందరికి ఒక ఇన్స్‌పిరేషన్‌గా నిలుస్తుంది. సో, తనుంటే టీఆర్‌పీస్ గాని అన్నీ చాలా వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్లక్క. బర్లక్ గురించి అందరికి తెలిసిందే కదా! అండ్ ఇంకొక విషయం ఏంటంటే తనకి ఇన్‌స్టాలో 8,00,000 అండ్ యూట్యూబ్‌లో 10,00,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఇంక తనొస్తే మనలాంటి ఎంతోమంది అమ్మాయిలకి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తారు. అండ్ తను ఏముంటే అది ముక్కుసూటిగా మాట్లాడగలదు. అండ్ తన నుంచి కంటెంట్ కూడా చాలా చాలా వస్తుంది. ఆహ్, తనొక ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి కుషిత కలపు. తనొక ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ అండ్ అర్జున్ కళ్యాణ్ గారితో మూవీ కూడా చేసున్నారు. తనని హీరోయిన్ కేటగిరీలో తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి చంబక్ చంద్ర గారు. తనొచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువున్నాయి. ఆహ్, 'జబర్దస్త్' కంటెస్టెంట్‌గా అండ్ అలాగే రీసెంట్‌గా మూవీస్ కూడా చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే దాని నుంచి వచ్చే ఫన్ ఇంకా చాలా చాలా బావుంటుంది. దాన్ని ఆడియన్స్ పక్కా ఎంజాయ్ చేస్తారు. సో, తను తీసుకునే ఛాన్సెస్ బావున్నాయి. సో, నెక్స్ట్ వచ్చేసి అమృత ప్రణయ్ గారు. తనొచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. తనొక స్ట్రాంగ్ వుమెన్‌గా మనందరికి తెలుసు. అండ్ స్ట్రాంగ్ మదర్ కూడా తను. ఒక సింగిల్ పేరెంట్‌గా లైఫ్ లీడ్ చేయడం ఎంత కష్టమో అందరికి తెలిసిన విషయమే. ఒక సింగిల్ పేరెంట్ అయ్యుండి తన కొడుకుని చూసుకోవడం అవన్నీ తనే చేస్తూ ఉంటారు. సో, తనొస్తే మాత్రం ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతారు. అండ్ తన నుంచి కంటెంట్ కూడా మంచిగా వస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి 'ఏక్నాథ్ అండ్ హారిక'. కపుల్ సెలక్షన్స్‌లో వీళ్ళని అప్రోచ్ అయ్యారు 'బిగ్ బాస్'. వీళ్ళిద్దరిలో ఒకరొస్తారా? లేదా ఇద్దరొస్తారా తెలియాల్సుంది. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి ఫ్యాన్స్ చాలా ఎక్కువున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వీడియో పెట్టినా కానీ వాళ్ళది కింద 'ఏక్నాథ్ హారిక, ఏక్నాథ్ అండ్ హారిక' అనే ఉంటారు కమెంట్స్ అన్నీ. అండ్ 'నీతో డాన్స్‌లో' కూడా వీళ్ళున్నారు. సో, వీళ్ళొచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో, వైల్డ్ కార్డ్‌లో యాంకర్ 'శివ' కానీ ఆర్ 'నైని పావని' కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, చూద్దాం ఎవరొస్తారో. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'బిగ్ బాస్' బజ్ హోస్ట్ ఎవరు? 'బిగ్ బాస్' హోస్ట్ ఎవరు? అండ్ అలాగే 'బిగ్ బాస్' ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూద్దాం. 'బిగ్ బాస్' బజ్ వచ్చేసి 'శివాజీ', 'పల్లవి ప్రశాంత్', 'ప్రియాంక' ఆర్ 'అమర్‌దీప్‌లో ఎవరో ఒకరు చేరున్నారు. ఎక్కువ ఛాన్సెస్ 'పల్లవి ప్రశాంత్‌కున్నాయి.' ఒక రైతు బిడ్డగా వచ్చిన తను యాంకరింగ్ త్రూ కూడా వస్తే జనాలకి మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ ట్రాఫీ విన్నర్ కదా తను. అండ్ ఇంకొకటేంటంటే 'పల్లవి ప్రశాంత్‌కి' ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువుంది. 'బిగ్ బాస్' హోస్ట్ విషయానికొస్తే నాగ్ సరే చేస్తారు యాజ్ యూజువల్ నాగ్ సరే ఉంటారు. 'బిగ్ బాస్' ప్రోమో ఎప్పుడు 1 వీక్ బిఫోరే రిలీజ్ చేస్తారు. ఇప్పుడు 1 వీక్ లేట్ అయింది. నార్మల్‌గా అయితే 'బిగ్ బాస్' సెప్టెంబర్ 1 ఆర్ 2 రావాల్సింది. కానీ సీజన్ 8 కదా! 8 కాబట్టి 8 మనకి 'బిగ్ బాస్' వస్తుంది. తనొచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువున్నాయి. అండ్ ప్రెజెంట్ తను మా టీవీలో సీరియల్స్ కూడా చేస్తుంది. ఇంకా 'కిలాడి బాయ్స్', 'కిర్రాక్ గర్ల్స్' షోలో కూడా తనుంది ఒక కంటెస్టెంట్‌గా. తను వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువున్నాయి. అండ్ అమ్మాయి కూడా చాలా చాలా బావుంటుంది చూడటానికి. వచ్చేసి 'ప్రభాకర్' గారు. తను బుల్లితెర మెగాస్టార్ అని కూడా పేరుంది తనకి. తనొస్తే మాత్రం టీఆర్‌పీస్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. అండ్ తన నేమ్ ప్రతి సీజన్‌లో వినిపిస్తుందబ్బా! ఈ సీజన్‌లోనే వస్తే బావుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగర్ 'సాకేత్'. తను సింగర్ కేటగిరీలో తీసుకున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఎవ్రీ సీజన్‌లో ఒక సింగర్ ఉన్నారు. సో, ఈ సీజన్ కూడా సింగర్ ఉండాలి కదా! సో, 'సాకేత్‌ని' అప్రోచ్ అయ్యారు 'బిగ్ బాస్'. అండ్ ఇంకొక విషయం ఏంటో చెప్పాలా? ఈ సీజన్‌లో ఒక అడ్వకేట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అడ్వకేట్ ఎవరనేది తెలియాల్సుంది. ఫారెన్ యూట్యూబర్స్ నుంచి ఒకరిని ఆర్ ఇద్దరిని తీసుకుంటారు ఈ సీజన్‌లో. లైక్ 'అమ్మకుట్టి', 'నందూస్ వరల్డ్' అలాగే 'మానస వ్లాగ్స్', 'జాబిలి దిలీప్ స్టోర్స్' అండ్ ఇలాగే 'బ్యాంకాక్ పిల్ల' వీళ్ళల్లో ఎవరో ఇద్దరు, ముగ్గురు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సీజన్‌కి. సో, ఇదనమాట 'బిగ్ బాస్' 8థ్ సీజన్ కంటెస్టెంట్స్ లిస్ట్. అండ్ అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కమెంట్ చేయండి అన్ని సీజన్స్‌లో. అండ్ నా ఛానల్‌కి ఇలాగే కంటిన్యూయస్‌గా మీ సపోర్ట్ అండ్ లవ్ అందించండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.